ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 19వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలోని ఊహించినటువంటి మరి కొంతమంది మళ్ళీ మీ జీవితంలోకి రావాలని అయితే చూస్తున్నారు. అయితే ఆమె లేదంటే అతను ఎందుకు వస్తున్నారో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. కొన్ని బంధాలు మనం ముగిసిపోయాయి అని అనుకుంటాం, మరికొన్ని బంధాలు మనం ఎప్పుడూ కూడాను ముగిసిపోవు, కానీ కాలం వాటిని మళ్ళీ మనకు అయితే అంటే మన ముందుకు తెచ్చి నిలబెడుతుంది. అయితే ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో రాబోయేటువంటి అంటే రేపు ఊహించినటువంటి సంచలనం అనేది జరగబోతుంది. ఎన్నో ఏళ్ల క్రితం మీ యొక్క జీవితం నుండి దూరం అయిపోయినటువంటి వారు, ఎన్నో నెలల క్రితం మిమ్మల్ని కాదని పక్కకు వెళ్ళినటువంటి వారు, దాదాపు మర్చిపోయినటువంటి కొన్ని బంధాలు అవి. అయితే అది స్నేహబంధాలు కావచ్చు, మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రీఎంట్రీ అవ్వబోయేది. అంటే ఆమె లేదంటే అతను ముఖ్యంగా మీ యొక్క జీవితంలో రావడానికి కారణం అయితే గుర్తుంచుకోండి మిత్రమా. పాత స్నేహం కానీ లేదంటే పాత బంధం కానీ మళ్ళీ మీ దగ్గరికి అయితే వస్తుందంటే కేవలం అది పాత జ్ఞాపకాలు నెరవేర్చుకోవడానికి మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఆమె లేదంటే అతను అత్యంత రహస్యమైనటువంటి షాకింగ్ నిజాలు కూడా దాగి ఉందనేసి మీరైతే గమనించాలి. ఆ కారణాలు ఏంటో తెలిస్తే మీ యొక్క వెన్నులో వణుకు అనేది పుట్టడం ఖాయం. అసలు ఎన్ని రోజుల తర్వాత ఆ యొక్క వ్యక్తి ఆమె లేదంటే అతను మళ్ళీ మీ దగ్గరికి రావడానికి గల కారణాలు ఏమిటి, ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడాలి. ఎందుకంటే తెర వెనుక జరుగుతున్నటువంటి నిజాలు ఇప్పుడు బట్టబయలు కాబోతున్నాయి. కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కొంచెం ఆసక్తికరంగా చూడండి, అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మరి కొత్తగా ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికులం 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషడ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక వీరంటేనే ఎప్పుడు కూడాను స్నేహమైనటువంటి బంధమైనటువంటి పదానికి ఎప్పుడు కూడాను విలువ అనేది ఎక్కువగా ప్రాధాన్యతను అనేది ఇస్తూ ఉంటారండి. వీరు 100 మందితో పరిచయాలు పెంచుకున్న మనం ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు ప్రాణ స్నేహితులు కానీ లేదంటే ప్రాణమైనటువంటి బంధాన్ని కానీ నమ్మేది మాత్రం ఒక్కరిని మాత్రమే. ఒక్కసారి ఆ యొక్క వారిని ఆమెను లేదంటే అతన్ని గనక నమ్మితే వాళ్ళు మనవాళ్ళు అనేసి అనుకుంటే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే కాలక్రమమైనటువంటి వారు దూరమై వారికి అంటే వారిపై ఉన్నటువంటి గౌరవాన్ని ప్రేమని మీ యొక్క మనసులోనే ఒక మూల అలాగే భద్రంగా దాచుకుంటారనమాట. కానీ మీకున్నటువంటి బలహీనత ఏంటంటే మిత్రమా, పాత పరిచయాలు మళ్ళీ మీ కళ్ళ ముందుకు రాగానే మీరు చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. గతంలో వారు చేసినటువంటి తప్పులు లేదంటే వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి గాయాలు క్షణంలో మర్చిపోతారు. అయితే అవతల వ్యక్తి మారకపోయినా కానీ వారు మారిపోయి ఉంటారనేసి మీ అంతటా మీరే మీ యొక్క భ్రమను క్రియేట్ చేసుకుంటారు. మీలో ఈ యొక్క అతి ఉదార స్వభావమే సెంటిమెంట్ని అవతల వారిని చాలా సులభంగా అంటే తమ యొక్క స్వార్థాన్నిగా వాడుకోగలుగుతున్నారు. అయితే ఈ యొక్క మనసుతో ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక పెద్ద పరీక్షల్లోకి అయితే నిలబెడుతుంది. గతం నుండి కూడాను చూసుకుంటే మిత్రమా, మీ యొక్క అనుబంధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధాలు ఉండేవి. స్నేహంలో కానీ లేదంటే బంధాల్లో కానీ లేదంటే మీరు ప్రేమించినటువంటి వారిలో కనుక కొందరు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల వల్ల లేదంటే మరికొందరు మూడో వ్యక్తుల వల్ల ప్రమేయం వలన మీకు మీ మధ్య కొద్ది చికాకులు ఏర్పడవచ్చు. ఆమె లేదంటే అతని విషయంలో ఎటువంటి గొడవ అనేది లేకుండా ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి ఎవరి ద్వారా అంటే వారు చేసుకుంటున్నారు అనేటి ఆ యొక్క బంధాలన్నీ కూడాను ముగిసిపోయి మీ యొక్క మనసులో ఎన్నాళ్ళుగానో బాధిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి చూస్తే మీ యొక్క లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు. కెరియర్ బిల్డ్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. పాత విషయాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. అయితే మీరు అంతర్గతంలో ఏదో ఒకటి అనేది వెలుగులోకి వస్తుందన్నమాట. మీ యొక్క మానసిక మద్దతు కావాలి అనేటువంటి తపన ఇప్పటికీ ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రేపటి రోజున మరి మీ యొక్క పాత స్నేహము లేదంటే పాత బంధము మీ తలుపు తట్టబోతుంది. అయితే ఇప్పుడు రీఎంట్రీ వెనుక ఉండేటువంటి ప్రకృతి మీ పైన ఉండేటువంటి పెద్ద హెచ్చరికగా సూచిస్తుందని మీరైతే గమనించాలి మిత్రులు. లేకపోతే అసలు ఊహించలేదు. మరి అసలైనటువంటి విషయం ఏమిటి అంటే రేపటి రోజున మీకు ఒక
దైనందిన జీవితంలో మామూలుగా సాగుతున్నటువంటి వేళ మీరు ఒక వార్త విషయంలోనో లేదంటే ఒక కామన్ ప్లేస్లోనో కలవడం అంటే కామన్ ప్లేస్లో కలవడం ద్వారానో మరి మీ ముందుకు వారైతే రాబోతున్నారు. మొదట చాలా ఎమోషనల్గా వారైతే అనుకుంటారు. పాత రోజులు అన్నీ కూడాను అనేసి గుర్తుకొచ్చు ఈ విధంగా జరగడం అనేది జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తి మీ పైన చూపిస్తున్నటువంటి ప్రేమ చూసి మీరైతే నిజంగానే అనుకుంటారు. కానీ నేను కరెక్ట్గా కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో మళ్ళీ రావడానికి అసలు కారణం మీ ముందుకైతే తీసుకొస్తారు. ఇది అంతా కూడా వినంగానే మీ మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇంతటికీ అసలు ఆ యొక్క కారణం ఏంటి అనేది మీ యొక్క భార్య ఆర్థిక సంక్షోభానికి సంబంధించింది కావచ్చు. మరి పాత స్నేహం మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడానికి ఎప్పుడూ కూడా అసలు ఊహించలేరన్నమాట. ముఖ్యంగా మీకు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? దీనివల్ల సామాజికంగా బలమో లేదు మీకు ఉన్నటువంటి తెలివితేటలు లేదంటే మీ యొక్క బంధాన్ని ధనాన్ని బలాన్ని వాడుకొని అసలు తారుమారు చేయడము వారైతే మళ్ళీ మీతో స్నేహ నాటకాలు అనేవి మొదలు పెడతారనమాట. మిమ్మల్ని ఒక రక్షణ కవచం లాగా వాడుకునేది అనేసి అంతర్గత ఆలోచన వారిది. కానీ రెండో కారణం ఏంటంటే మీకు శత్రువుల సర్కిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నేరుగా దెబ్బతీయలేక మీ యొక్క బలహీనతను వాడుకొని మీ యొక్క పాత స్నేహాన్ని మీరు ప్రేమించినటువంటి స్నేహాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని మీ యొక్క వ్యాపార రహస్యాలు మీ యొక్క వ్యక్తిగత సమాచారాలు నోటి నుండి రాబట్టడానికి ఇదొక వ్యూహంలాగా ప్రకారమే మీ ముందుకైతే తీసుకొచ్చారనమాట. గతంలో వాళ్ళు మీ పైన మీకు లేనిపోయినటువంటి గొడవలు ఇబ్బందులు కలిగించి మీ పైనే ఒక చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మీకే కలిగించి నువ్వు తప్పు చేసింది ఏది కూడా లేదు అయినా సరేను ఆ యొక్క తప్పును ఒప్పుకోలేక తెలియక చేశాము అనేసి ఆ యొక్క పొరపాటును ఒప్పుకోలేక నీ పైన నీ యొక్క పతనాన్ని నీవే కోరుకుంటున్నావు. ఈ నిజం ఎలా బయటపడుతుంది అంటే రేపటి రోజున రాత్రి మరుసటి రోజున ఉదయం ఈ యొక్క మాటలు వ్యక్తి సరళీకరణ అనేది మీకు ఒక శ్రద్ధగా గమనిస్తే పదే మీ యొక్క ప్రస్తుత బలాలు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అంతా కూడా ఆరాధిస్తున్నట్లుగా మీకైతే అర్థమవుతుంది. అంతేకాదు మీ ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరిని కూడా తెలిసిన మరొక నమ్మకమైనటువంటి మిత్రుల ద్వారా రీఎంట్రీ అనేది వెతుకుతున్నటువంటి అసలు అలసైనటువంటి వ్యతిరేకంగా మిమ్మల్ని గతంలో బ్లాక్మెయిల్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనేసి మిమ్మల్ని సాక్ష్యాలతో సహా తెలిసిపోయినటువంటి విషయం కూడాను అయితే వారికైతే అర్థమవుతుంది. నువ్వు తప్పు చేసినా కూడాను ఏది కూడా అంటే నీ యొక్క స్నేహితుడు తప్పు చేసిన గతంలో తెలియక చేసినటువంటి ఒక చిన్న చిన్న పొరపాట్లు మీరైతే గమనించుకొని బయట పెడితే మీ యొక్క జీవితం అంతా కూడా బాగుంటుంది. కానీ ఈ యొక్క చిన్న చిన్న పొరపాట్లు మీరు అలాగే ఊహించినటువంటి మీరు ఇంకా మానసికంగా ఒత్తిడి అనేది కలిగించుకోవడం కరెక్ట్ అయిన పని కాదు కదా. ఎందుకంటే ఈ యొక్క విచిత్రమైనటువంటి పరిస్థితికి కారణం మీ యొక్క ఎదుగుదల. గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు సాధారణమైనటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడు మీ యొక్క స్థాయి అంతా కూడా మారింది. మీకున్నటువంటి బలాలు చూసి నా వ్యక్తి మళ్ళీ మీ పైన ప్రేమ అనేది పెంచుకొని అనేసి అంతా కూడా అనుకూలంగా నటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ఈ విధంగా అయితే రాబోతున్నాడు. రెండో కారణం ఏంటంటే కాలచక్రం ఎవరిదైతే అంటే మిమ్మల్ని తక్కువ చేసేసి వెళ్ళిపోయారో వారే మీ యొక్క సహాయం కోసం అర్థించే విధంగా చేయవచ్చు. కానీ ఒక స్నేహితుడు నిజంగా వాడు మనవైనాడు, నిజంగా నీతి కలిగినటువంటి వాడై నిజంగా తెలియక ఏదైనా పొరపాటు చేస్తే వాటికి సహాయం అనేది చేయవచ్చు. కానీ ఎవడైతే మీ యొక్క ధర్మము మీ యొక్క స్టేటస్ మీ యొక్క ఆలోచన మీ యొక్క విధానము చూసి మరలా వచ్చి వాడిని అసలు నమ్మకూడదు కదా. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు మిత్రమా, స్నేహం అనేది ముఖ్యం. డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది. స్నేహం ఎప్పుడూ కూడాను కలగలాగా వెలుగు ఉండాలి కదా. కాబట్టి అలాంటి స్నేహితులు కూడాను కొంతమంది డబ్బు కోసం ఉపయోగించుకొని నీవు కేవలం డబ్బు కోసమే నీ యొక్క స్నేహం అనేది చేస్తున్నాను అనేసి నీవు అపార్థం చేసుకొని నన్ను వెళ్ళిపోయినప్పుడు నేను అంతా కూడా వెళ్ళిపోయినప్పుడు వాడు ఎప్పుడైనా కానీ నీకు ఎప్పుడైనా నష్టాన్ని కలిగిస్తున్నాడు. జాగ్రత్తగా ఈ యొక్క సంఘటన వల్ల మీకు ఒక లాభం కూడా ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అసలు రంగు ఏంటో మీకైతే తెలుస్తుంది. మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీ మనసులో ఉండేటువంటి పాత స్నేహం గురించి ఒక అపరాధ భావన అనేది అంటే గిల్టీ ఫీలింగ్ మీకైతే ఉంది. ఎందుకంటే నీవు ఏమైనా కానీ తప్పు చేశావు అనేసి కానీ లేదంటే ఈరోజు జరిగేటువంటి సంఘటనల వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట.
ఎదుటివాడు మంచివాడా లేదంటే చెడ్డవాడా అనేసి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో మిమ్మల్ని వాడుకోవాలని వారైతే ప్లాన్ చేసి ముందే తిప్పుకొట్టేటువంటి అవకాశాలు కూడా దక్కుతూ ఉంటున్నాయి. జాగ్రత్త. ఇందులో ఒక నష్టానికి కలిగినటువంటి విషయానికి వస్తే స్నేహం అనేది పవిత్రమైనటువంటి బంధం కనుక మనుషుల మధ్యలో ఇంతగా వాడుకుంటున్నారు అనేది కూడా తీవ్రమైనటువంటి విరక్తిలో మీకైతే మొదలవుతుంది. సో రేపటి రోజున ఈ యొక్క సంఘటన మీ యొక్క పాత జ్ఞాపకాన్ని గాయపరిచి కొంతమంది సహాయంతో పాటుగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా ఒక క్లారిటీగా మానసికంగా స్థితిలోకి అయితే మిమ్మల్ని అయితే తీసుకువెళ్ళబోతుంది. కాబట్టి మిత్రమా, రేపటి రోజున ఈ యొక్క రాశివారు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త, పాత స్నేహితులు రాగానే పర్సనల్ విషయాలు, మీ యొక్క బిజినెస్ సీక్రెట్లు అంటే మీ యొక్క పర్సనల్స్లో డీటెయిల్గా అన్నీ కూడా షేర్ చేసుకోకండి. వారు ఎంతగా కన్నీరు పెట్టినా వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు అనేది సహకారం లేదంటే షూరిటీ సంతకాలు అనేవి అసలు పెట్టవద్దు. ఆపేసుకోండి. 2 రోజులు టైం అనేది తీసుకొని చెప్పి లౌక్యంగా తప్పించుకోండి. సో కాలం అనేది గడిచే కొద్దీ మనుషులు మారుతారో లేదో తెలియదు, కానీ అవసరాలు మాత్రం ఖచ్చితంగా మారతాయి. అయితే రేపటి రోజున మీ ముందుకు రాబోయేటువంటి ఆ యొక్క పాత స్నేహాన్ని గుడ్డిగా నమ్మి మోసపోకండి. కళ్ళు తెరిచి ఉండండి. అయితే ఈ ముసుగు వెనుక ఉన్నాడు అసలు కారణాన్ని మీరైతే ఖచ్చితంగా తీసుకోగలాలి. వివేకంతో పసిగట్టి గుర్తుపెట్టుకో మిత్రమా, నీవు దేన్నైనా ఒంటరిగానే వేటాడాలి తప్ప నమ్మక ద్రోహం చేసేటువంటి నక్కలతో మళ్ళీ కూడా జత కట్టవద్దు. ఇది అంతా కూడా గుర్తుపెట్టుకుంటే నీవు బాగుపడగలుగుతావు. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్